ఈ నెల 27న చలో విజయవాడ యథాతథంగా జరుగుతుంది. గతంలో పెట్టిన సమావేశంలో ఏం చెప్పారో దాన్ని ఇంకా నెరవేర్చాల్సి ఉంది. 30% ఐఆర్ అడిగాం. జూన్ నెలకు పీఆర్సీ ఇస్తామన్నారు. డీఏల గురించి చెప్పలేదు. మార్చి 1 నాటికి తొలి జాబితాలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మా జేఏసీకి సంబంధించి 49 డిమాండ్లు ఇవ్వటం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా, అంటే 14వ తారీఖు నుంచి కూడా, ఫిబ్రవరి 14 నుంచి ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాంని డిజైన్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం మరి మా యొక్క కార్యాచరణలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మీద ఉన్నటువంటి గౌరవం అయితేనేమి, ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, సన్నల్ లెవెల్ కానీ, ఏపీజీఎల్ఐలు కానీ, వీటన్నిటి కూడా గత సమావేశం 12వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఏ షెడ్యూల్ అయితే ఇచ్చి ఏ నిర్ణయం అయితే చెప్పిందో 21,000 కోట్ల రూపాయలు మా బకాయిల్ని ఒక 70 కోట్లు మాత్రమే ఈ నెలలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే మిగతా ఈ మొత్తం కూడా మార్చి జూలై నెలలో ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి మా యొక్క ఉద్యమ ఫలితం వల్ల పీఆర్సీ కమిషన్ వేసి 6 నెలలు అవుతున్నా ఈరోజు కూడా ఆయనకి అకామిడేషన్ చూపించడం కానీ, స్టాఫ్ని ఇవ్వటం కానీ జరగల. ఉద్యమ ఫలితంగా పీఆర్సీ కమిషన్కి 9 మందిని స్టాఫ్ని ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఉద్యమ ఫలితమని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్నటువంటి డిమాండ్లో అతి ముఖ్యమైనటువంటిది 30% ఐఆర్ గురించి అడిగాం. అడిగితే ప్రభుత్వం మేము డైరెక్ట్గా జూన్ నెలకల్లా మీకు పీఆర్సీ మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అలాగనే డిఏలకు సంబంధించి ఏ విధమైనటువంటి చెప్పల 1/9/2004 ముందున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మేము పాజిటివ్గా స్పందిస్తామని అనేసి చెప్పారు. అదేవిధంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి కూడా మేము పాజిటివ్గా ఉన్నామని చెప్పారు. అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేసేదాన్ని ఈ నెల ఆఖరి కంటే మార్చి 1 కల్లా ఒక బ్యాచ్కి మేము పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పీఆర్సీ ఏరియర్స్కి సంబంధించి, అంటే గతంలో ఉన్నటువంటి పీఆర్సీ ఏరియర్స్కి సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం పీఆర్సీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు దాని మీద కానీ, వీటన్నిటి మీద ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కనుక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా, అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ, 2004 ముందు ఉన్నటువంటి డిఎస్సి, అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ, అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయటం కానీ, అలాగనే పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే మా యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ, అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తున్నాం. చెప్తున్నాం కదా, కంటిన్యూ అవుతుందని చెప్తున్నాం కదా, ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నాం కదా. ప్రభుత్వం కనుక రిటర్న్గా కనుక వీటి మీద ఆర్డర్స్ ఇస్తే
అప్పుడు సెక్రటేరియట్ సమావేశం వేసుకొని ఏదైనా తేడా ఉంటే చెప్తామని చెప్తున్నాం. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నాం. లేదు, అందుకని కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ కిందకి ఏమన్నా ఇస్తే పునరాలోచన చేస్తాం. ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో మేము డెసిషన్ తీసుకోలేము. మా సెక్రటేరియట్ సమావేశంలో డెసిషన్ తీసుకుంటాం. ఒప్పుకుంటాం వల్ల జీవోల రూపంలో ఇస్తే మేము మా యొక్క సెక్రటేరియట్లో పునరాలోచన చేయాల్సి ఉంటే అక్కడ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు ప్రధానంగా ఏదైతే కొత్త పిఆర్సి నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఐఆర్ చెల్లించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు గత పిఆర్సి చర్చల సందర్భంగా ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉన్నదాన్ని 7%, 15% ఉన్నదాన్ని 12% తగ్గించారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే గత చర్చల సందర్భంగా బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పిఆర్సి అరియర్సు ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి క్యాష్ చెల్లించే అంశము తక్షణమే ఇవ్వాలని చెప్పినప్పుడు మరలా చర్చించుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆ అంశము అదేవిధంగా ఏదైతే 1/9/2004కు ముందు చేరినటువంటి ఉద్యోగులకి పాత పింఛను విధానం వర్తింపజేయడం, 4 అంశాలు. 1 ఐఆర్ అంశము, 2 అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించినటువంటి అంశము, 3 1/9/2004కు చెందినటువంటి పాత పింఛన్ విధానంలోకి తీసుకురావడం, 4 ఏదైతే పిఆర్సి అరియర్సు పెన్షనర్లకి 4 సంవత్సరాలతో సంబంధం లేకుండా ముందుగా చెల్లించడం. ఈ 4 అంశాలు గత చర్చల సందర్భంగా మేము చర్చించుకొని వచ్చి మాకు చెప్తామని చెప్పారు గౌరవ మంత్రివర్గ ఉపసంఘం. ఆ అంశాల మీద మేము స్పష్టం చేయమని అడిగాం. దానిలో ప్రధానంగా మొదటి అంశం ఏదైతే గత సమావేశంలో బకాయిలు చెల్లింపుల అంశం, అంటే మార్చి నాటికి 4,000 చిల్లరకు 4,800 కోట్లు ఏదైతే చెల్లిస్తామన్నారో ఆ 4,830 కోట్లు మార్చి నాటికి చెల్లిస్తామని, అదేవిధంగా జూన్ నాటికి మరియు పిఆర్సి అరియర్స్ 4 ఏళ్ళకి కలిపి ఏదైతే 14,102 కోట్లు ఉందో అది దానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పని స్పష్టం చేస్తూ, ఏదైతే పెన్షనర్లకు ఇవ్వాల్సిన అంశం క్యాష్ రూపాయలు అన్నాం కదా, పిఆర్సి అరియర్స్ పాతది, దాన్ని ఎంతెంతో లెక్క కనుక్కొని వాళ్ళకి ఎంత వస్తుందో లెక్కలు తీసుకొని మేము తదుపరి సమావేశంలో ఎప్పుడు చెల్లించేది చెప్తామని చెప్పడం జరిగింది. మరొక ప్రధాన అంశం ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఐఆర్ గత సాంప్రదాయం ప్రకారం చెల్లిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారో ఆ అంశం మాత్రం గతంలో ఇస్తున్నటువంటి ఐఆర్ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. మేము పిఆర్సి అనేది
ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మారి ప్రభుత్వాలు వచ్చి ఆ తర్వాత కొన్ని ప్రయారిటీస్తో ఆలస్యం అవుతుంది. కాబట్టి ఐఆర్ ఇచ్చేటువంటి సాంప్రదాయం మరి ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మీరు కూడా ఈ ప్రభుత్వంలో 27% ఇస్తామని చెప్పని 23%కి రివర్స్ పిఆర్సీ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మరి ఉద్యోగులు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఐఆర్ ఇవ్వాలంటే మేము పిఆర్సీనే సెటిల్ చేద్దామనుకున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఏదైతే జీవో ఇప్పటికే 12వ పిఆర్సీ కమిషనరు నియమిస్తూ సంవత్సర కాలం పాటు అంటే జూలై 31కి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరం జూలైకి ఆ లోపుగానే ఇప్పటికే నిన్న వారికి సిబ్బందిని కేటాయిస్తూ మరొక జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఈ జూలై లోపే పిఆర్సీని సెటిల్ చేసేటువంటి కొత్త సాంప్రదాయానికి మేము శ్రీకారం చుడతామని చెప్పని ఇది స్పష్టం చేయటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఐఆర్ విషయంలో మేము ఇంకొక మాట కూడా అడిగాం. గతంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రివర్గ ఉపసంఘంతో మరి చర్చలు కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము చర్చించే అవకాశం కూడా ఉంది. మరి కాబట్టి వారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పని కూడా మేము అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి మాటే మేము మీకు చెప్తున్నాం, అందరం చర్చించుకున్నాం కాబట్టే ఐఆర్ అనేది లేదు, మేము డైరెక్ట్గా కొత్త పిఆర్సీని 31/7 లోపే సెటిల్ చేసేటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుడతామని చెప్పారు. మరి అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. ఏదైతే మరి గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి 7%, 10%, 7%కి ఈ ప్రభుత్వం తగ్గించింది, 15% 12కి తగ్గించిన దాన్ని పునరుద్ధరణ విషయం మాత్రం సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలో దాని మీద నిర్ణయం కూడా వెలువరిస్తామని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. మరొక అంశం ఏదైతే మరి పాత పింఛను 1/9/2004కు ముందు చేరినటువంటి వాళ్ళ విషయం కూడా సానుకూలంగా ఉత్తర్వులు చేసేదానికి అంతా సిద్ధం చేస్తున్నాం. అతి త్వరలో దాని మీద కూడా మేము స్పష్టత ఇస్తాం. సానుకూలం అనేటువంటి విషయాన్ని అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి 4 అంశాలు పోయినసారి చర్చించుకొని చెప్తా అన్న అంశాలు. ఇక మేము గత సమావేశంలో అడిగిన అంశాలు ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు కనీసమన్న పెంచండి, 30% ఇవ్వమని పిఆర్సీ కమిషనర్ చేస్తే 23%తో సరిపెట్టారు అని అదే అడిగాం. కానీ దాని మీద కూడా ఎలాంటి పురోగతి లేదు. అదేవిధంగా మరొక ప్రధాన అంశం ఏదైతే 62 సంవత్సరాలకి పబ్లిక్ సెక్టారు, గురుకులాలు, అదేవిధంగా సొసైటీలకు ఇవ్వాలో అది కూడా స్పష్టంగా వాళ్ళు కోర్టుల నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడు దాని మీద ఎలాంటి నిర్ణయం లేదని కూడా స్పష్టం చేశారు. మరొక ప్రధానమైన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మీద మరి చాలాసేపు చర్చ జరిగింది. దీనికి గౌరవ సిఎస్ గారు ప్రధానంగా ఇప్పటి కేవలం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి 1300 మంది మాత్రమే, అంటే 1000 మంది ఉంటే దాదాపు ఒక్క మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే మాకున్నటువంటి దీని సమాచారం ప్రకారం 5,000 మంది దాకా వాళ్ళే ఉన్నారు మెడికల్ అండ్ హెల్తే. కానీ ఇప్పుడు 1300 మంది మాత్రమే ఇక్కడికి పక్కాగా సచివాలయానికి చేరుకునే ఫైనాన్స్ శాఖకి ఆమోదమయ్యి. సో ఇలా కాకుండా చిన్న చిన్న ఆర్డర్లు, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లు లేవని, నోటిఫికేషన్లు సరిగా లేవని రకరకాల కారణాలతో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి ఉద్యోగులను బలి చేయొద్దనే విషయాన్ని చెప్పినప్పుడు ఉత్తర్వులు స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా మరి హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పినప్పుడు గౌరవ్ సిఎస్ గారు అతి త్వరలో 2-3 రోజుల్లోనే ఆ హెచ్ఓడీస్తో, అంటే ప్రధానంగా విద్యా వైద్య శాఖ హెచ్ఓడీస్తో సమావేశం నిర్వహించి వాళ్ళకి క్లారిటీ ఇచ్చి అవసరమైతే ఏదైతే వాళ్ళకి హడ్డిలుగా మారినాయో, అంటే వీళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి నోటిఫికేషన్ లేవని, ఉత్తర్వులు లేవని, వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైలు సర్క్యులేట్ చేసి ఎగ్జంప్షన్ అవసరమైన మేరకి ఏదైతే చట్ట పరిధి లోపలకు ఉంటాయో వాటిని తీసుకొనైనా సరే వారందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసేదానికి
చర్యలు చేపట్టి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైన అంశం ఏదైతే మహిళా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు మరి ప్రొబేషన్ పీరియడ్, ఒక ఉద్యోగి చేరితే మహిళా ఉద్యోగిని ప్రొబేషన్ పీరియడ్ లోపు ఆమె ఇక్కడ ప్రసూతి సెలవులు వాడుకుంటే ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది తప్పు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా తను ప్రొబేషన్ పీరియడ్ లోపు వాడుకుంటే దాని డ్యూటీ పీరియడ్గా చేయాలనేటువంటి అంశాన్ని మరి తిరిగి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అది ఇవ్వాలని చెప్పినప్పుడు అతి త్వరలో దాని మీద కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా వారికి సంబంధించిన మరొక అంశం చైల్డ్ కేర్ లీవ్, శిశు సంరక్షణ సెలవులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 18 సంవత్సరాల లోపు వాడుకోండి అనే కండిషన్ని దయచేసి తీయండి. మరి ఒక మహిళగా, ఒక ఉద్యోగిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అనేక మనవాళ్ళు కూడా చూసుకునేటువంటి అన్ని పనులు వాళ్ళే చేయాలి. కాబట్టి 18 సంవత్సరాల క్యాప్ తీసేమన్నాము. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామన్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే మరి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాకు మాదిరిగానే 2016లో పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటే 2021లో వాళ్ళకి యూజీ స్కేల్స్ ఇచ్చారు. ఈ మధ్యలో 2016 నుంచి 2021 లోపు రావాల్సినటువంటి అరియర్స్ విషయం స్పష్టం చేయండి. మాకైతే మేము సమావేశాలకు వస్తున్నాం, వాళ్ళు పాపం సమావేశాలకు కూడా రాలేని పరిస్థితి. ఒక ఉన్నత స్థానంలో ఉండి అనేక రకాలుగా మరి కరోనా టైంలో కూడా కష్టపడి చావులకు కూడా తెగించి పనిచేసినటువంటి వాళ్ళకి ఆ యూజీ స్కేల్స్లో అరియర్స్ని స్పష్టం చేయమంటే తప్పకుండా అతి త్వరలో ఆ అంశాన్ని కూడా ఉన్నతాధికారులు వైద్యశాఖ వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మరొక అంశం చర్చించాం. అది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నిన్న కొత్తగా ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం. రేషనలైజేషన్ సర్దుబాటు చేయాలని, ఏదైతే ప్రతి సచివాలయంలో 8 మందే ఉండాలి, అంతకు మించి ఎక్కువ మంది ఉంటే వాళ్ళని ఇంకో సచివాలయానికి సజెస్ట్ చేయండి, రేషనలైజ్ చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చింది. మేము అందరం కోరాం, అయ్యా ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు 10 రోజుల్లో, మరొక వైపు బదిలీల సమయం మేలో వస్తుంది. ఈ తరుణంలో సర్దుబాటు పేరుతో వాళ్ళని ఇబ్బంది చేస్తే డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీలు పిల్లలు చదువుకున్న పరిస్థితుల్లో దయచేసి దాన్ని పరిశీలించండి, దాన్ని విత్డ్రా చేయండి అని చెప్పి మేము కోరితే మరి ప్రభుత్వం పక్షాన కొంతమంది కావాలని అడిగారు కాబట్టే మేము చేశాము అని మంత్రివర్గ ఉపసంఘం కానీ గౌరవ సిఎస్ గారు చెప్పిన నేపథ్యంలో మరి మేము కొన్ని సవరణలు దానికి ప్రపోజ్ చేస్తాం. ఆ సవరణల్ని మీరు యాక్సెప్ట్ చేయడంటే తప్పకుండా ఏవో సవరణలు ఇవ్వండి, వాటిని పరిశీలించి తప్పకుండా మేము పాజిటివ్గా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.